నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఒక్క ట్రిప్పులోనే కిలోల కొద్దీ బంగారం ఎలా తెచ్చింది అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ లైన్ చాకచక్యంగా దాటుకోవడం ఒకేతైతే ఆమె బంగారాన్ని దాచి తేవడం మరో సంచలనమైంది. తన బెల్ట్ లో షూస్ లో కిలోల కొద్దీ బంగారాన్ని బెంగళూరుకు తీసుకొచ్చినట్లు విచారణలో తేల్చారు. మరోవైపు రన్యారావు పెంపుడు తండ్రి డీజీపీ రామచంద్రరావును విచారించాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. గోల్డ్ స్మగ్లింగ్ కు సహకరించడంలో డీజీపీ పాత్రను తేల్చాలన్నారు. పోలీస్ ప్రోటోకాల్ కాన్వాయ్ ఏర్పాటు విషయంలో ఆమె తండ్రిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం విచారణకు ఆదేశించారు. ఇక విమానాశ్రయంలో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని హోంశాఖను సీఎం ఆదేశించారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను విచారణాధికారిగా నియమించారు. ఇక రన్యారావు కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. బెంగళూరులోని లావెల్లి రోడ్లో ఉన్న రన్యారావు ఇంట్లో సీబీఐ అధికారులు మరోమారు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం రన్యారావు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, విజయ చంద్రిక కన్నడ నటి రన్యారావు కేసు వ్యవహారం అయితే నిన్న కర్ణాటక అసెంబ్లీలో కూడా పెను దుమారం రేపిందని చెప్పుకోవాలి. ప్రతిపక్షాలు మొత్తం కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రన్యారావు ప్రోటోకాల్ దుర్వినియోగం సంబంధించి ఆమె ఎయిర్పోర్ట్ కు వెళ్లి వచ్చే సమయంలో పోలీసు వాహనాలు వినియోగించారనడం, అట్లాగే ఇద్దరు మంత్రుల ప్రమేయం కూడా ఇందులో ఉందని వార్తలు రావడంతో దీని మీద కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీని విమర్శలు గుప్పించారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి మంత్రులు ఎవరనేది కూడా బయట పెట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య దీని మీద హోంశాఖ విచారణ జరపాలని చెప్పి వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. హోంమంత్రి పరమేశ్వర్ ను ఆయన ఛాంబర్ పిలిపించుకుని దీని మీద తాజా సమాచారాన్ని తెలుసుకున్న సీఎం ఆ తర్వాత ఎవరైతే రన్యారావు పెంపుడు తండ్రి ఉన్నారో ఆయన వ్యవహారం ఏ వరకు ఉంది, ఆయన ఈ వ్యవహారంలో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాలను త్వరగా తెలుసుకోవాలని చెప్పి, అట్లాగే మంత్రుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరు అనేది ఆయనకు సమాచారం ఇవ్వాలని చెప్పి దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చెప్పి వారం రోజుల్లో దానికి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు డిఆర్ఐ అధికారులు విచారణ కొనసాగిస్తుండగా ఇప్పుడు గత 2 రోజులుగా సిబిఐకి ఈ కేసును బదిలీ చేశారు. సిబిఐ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా కూడా ఆమె ఇంటిని సోదాలు చేయడము, అట్లాగే ఇప్పటి వరకు డిఆర్ఐ అధికారులు సేకరించిన సమాచారంతో పాటు ఈ తర్వాత ఎలా విచారణ కొనసాగించాలో, ఆమె ఇప్పటికే 30 సార్లు పైగా కూడా దుబాయ్ కి వెళ్లి వచ్చిందని చెప్పి గత 15 రోజుల్లో కూడా 4 సార్లు వెళ్లి వచ్చిందని తెలపడంతో ఆయన ఏ సమయాల్లో వెళ్లారు, ఏ ఫ్లైట్ లో వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు, అక్కడి నుంచి వచ్చే సమయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బంగారం తీసుకొచ్చిందని సమాచారం రావడంతో ఆ బంగారాన్ని మొత్తం కూడా ఎక్కడ విక్రయించారు, ఈ వ్యవహారాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో సిండికేట్ గా మారిందనే వార్తలు రావడంతో మంత్రులు ఎవరన్నా ఉన్నారా, పోలీసు శాఖ నుంచి ఎలాంటి సహకారం ఆమెకు అందింది, ఎందుకంటే ఒక్కరే ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపేందుకు ఆస్కారం లేదు, మరికొంతమంది ప్రమేయం కూడా ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఒక సిండికేట్ గా ఈ వ్యవహారం సాగిందని చెప్పి కూడా తెలియడంతో పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. దీని మీద ఇక్కడికే బెంగళూరుకే పరిశ్రమ మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనే విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు సిబిఐ అయితే పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తుంది. విజయ చంద్రిక. థాంక్యూ రుత్విక్.